హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి రొమాన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్ గర్ల్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రమ్య అనే అమ్మాయిని చూపిస్తారు. రమ్యకి ఇప్పుడు 15 సంవత్సరాలు. తను స్కూల్ చదివే అమ్మాయి. అయితే రమ్యకి ప్రతిరోజు నిద్రలో తనకి ఇష్టమైన తను కోరుకునే తీయని కలలు కంటూ ఉంటుంది. ఆ కలలు ఏంటంటే తను ఒక ప్రశాంతమైన ప్రపంచంలోని అందమైన ఇంట్లో తనకి ఎంతో ఇష్టమైన తను కోరుకునే బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎలాంటి టెన్షన్స్ లేకుండా తనని సంతోషంగా చూసుకుంటూ తన కోరికని సాటిస్ఫై చేసే వ్యక్తితో ఉండాలి అని. అలా ఉదయం నిద్రలేచాక రమ్య తనకి వస్తున్న కలల గురించి ఆలోచిస్తూ ఈ వయసులో నాలాగే అందరికీ ఇలాంటి కలలే వస్తూ ఉంటాయా, లేక నాకు మాత్రమే ఇలాంటి కలలు వస్తున్నాయా, ఇలాంటి కలలు నాకు మాత్రమే వస్తుంటే నాలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా, ఏది ఏమైనా కానీ ఈ కలలు నాకు ఒక కొత్త అనుభవాన్ని పరిచయం చేస్తున్నాయని, నా నిజ జీవితంలో కూడా ఇలాంటి లైఫే లీడ్ చేయాలని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా రమ్య రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది. అదే స్కూల్లోనే రమ్య అమ్మ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా రమ్య స్కూల్లోనే తన సీనియర్గా చేతన్ అనే స్టూడెంట్ కూడా ఉంటాడు. చేతన్ రమ్య ఫ్రెండ్లో ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఒకరోజు తనకి ప్రపోజ్ కూడా చేస్తాడు. అయితే రమ్య ఫ్రెండ్ చేతన్ లవ్ని రిజెక్ట్ చేయడంతో తను చాలా బాధపడతాడు. అదంతా చూసిన రమ్య తర్వాత చేతన్ని కలిసి తనతో మాట్లాడి తనకి ధైర్యం చెప్తుంది. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలా తక్కువ రోజుల్లోనే ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. దాంతో ఇద్దరు అప్పుడప్పుడు క్లాసెస్ బంక్ కొట్టి మరి ఎవ్వరూ ఉండని స్టోర్ రూమ్కి వెళ్ళి ఇద్దరు అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. ఈ ఏజ్లో ఇదంతా చేయడం తప్పు అని తెలిసినా సరే తొందరపడి తప్పు చేస్తారు. నిజానికి ఈ తప్పుకి కారణం రమ్యనే. అయితే రమ్య చేసే మరొక తప్పు ఏంటంటే సీక్రెట్గా ఉంచాల్సిన తను చేతన్ కలిసిన విషయాన్ని కాస్త తన ఫ్రెండ్స్కి చెప్పేస్తుంది. ఇంకేముంది, అలా ఈ విషయం కాస్త స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోతుంది. దాంతో స్కూల్లోని బాయ్స్ అందరూ రమ్యని ఒక ప్రాస్టిట్యూట్లా చూడడం పిలవడం స్టార్ట్ చేస్తారు. కానీ రమ్య మాత్రం అవన్నీ పెద్దగా పట్టించుకోదు. మరో పక్క చేతన్ మరొక అమ్మాయి వెంట పడడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన రమ్య చేతన్ని వదిలేసి తనకి నచ్చిన తనని బాగా చూసుకునే అబ్బాయి కోసం మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక అలా కొన్ని రోజులకి నాలన్ అనే స్టూడెంట్ వేరే స్కూల్ నుండి వచ్చి రమ్య చదివే స్కూల్లో జాయిన్ అవుతాడు. నాలన్ కూడా రమ్య క్లాసే. రమ్య నాలన్ని మొదట చూడగానే యాజ్ యూజువల్గా ఇష్టపడుతుంది. ఇంకా నాలన్కి మొదటి రోజు అవడంతో క్లాస్లోని స్టూడెంట్స్ని చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అందుకే తన దగ్గర ఉన్న ఫోన్ బయటికి తీసి చూస్తూ ఉండగా రమ్య తన వైపే చూస్తూ ఉంటుంది. అయితే అదే టైంకే రమ్య మదర్ అటుగా వెళ్తూ నాలన్ క్లాస్లో ఫోన్ యూస్ చేయడం చూసి తన దగ్గర నుండి ఫోన్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని నాలన్తో నువ్వు నీ పేరెంట్స్ని స్కూల్కి పిలుచుకునిరా, అప్పుడే వారికి నీ ఫోన్ ఇస్తా అని చెప్పడంతో నాలన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అదంతా చూసిన రమ్య ఇంటికి వెళ్ళాక తన అమ్మకి తెలియకుండా తన బ్యాగ్ నుండి నాలన్ ఫోన్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని మరుసటి రోజు ఉదయం స్కూల్కి వెళ్ళాక క్లాస్లో స్టూడెంట్స్ అందరూ పీఈటీ పీరియడ్లో గ్రౌండ్లోకి వెళ్ళాక రమ్య క్లాస్ రూమ్లోకి వచ్చి నాలన్ బ్యాగ్లో తన ఫోన్ని పెట్టి అలాగే ఒక పేపర్ మీద తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ రాసి పెడుతుంది. ఎందుకు అంటే రమ్య నాలన్తో మాట్లాడాలి అనుకుంటుంది కాబట్టి. అలా కాసేపటికే క్లాస్లోకి వచ్చిన నాలన్ తన బ్యాగ్లో తన ఫోన్ చూసి తన ఫోన్ తనకి ఇచ్చింది రమ్యనే అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకేముంది, అలా సాయంత్రం ఇంటికి వెళ్ళాక నాలన్ రమ్యకి థ్యాంక్స్ అని మెసేజ్ చేస్తాడు. నాలన్ మెసేజ్ చేయడంతో రమ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా రోజు నుండి ఇద్దరి మధ్య చాటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఇద్దరు నార్మల్గానే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ రోజు రోజుకి కొంచెం క్లోజ్నెస్ పెరిగి నాటీగా రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇద్దరు సీక్రెట్గా కలవాలని చాలాసార్లు ట్రై చేస్తారు కానీ స్కూల్లో కుదరదు. ఒకసారి స్కూల్ వారు ఒక ట్రిప్ ప్లాన్ చేయడంతో అందరూ ఆ ట్రిప్కి వెళ్తారు. రమ్య అండ్ నాలన్ ఈ ట్రిప్లో ఎలాగైనా కలవాలని ఫిక్స్ అయ్యి అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళి ఇద్దరూ కలుస్తారు. అయితే అలా రమ్య నాలన్ని కలిసి రావడం తన ఫ్రెండ్స్ చూసి తనతో ఆ నాలన్ మంచివాడు కాదు, తను ఒక డ్రగ్ అడిక్ట్, అందుకే తన ప్రీవియస్ స్కూల్ నుండి తనని పంపించేశారు, తనకి దూరంగా ఉండటం నీకేం మంచిది అని ఎంత చెప్పినా సరే రమ్య వారి మాటలు అస్సలు పట్టించుకోదు. ఎందుకు అంటే నాలన్ ఎప్పటికీ తనతోనే ఉంటాను అని చెప్పి ఉంటాడు కాబట్టి. రమ్య ఇప్పుడు పూర్తిగా నాలన్ ప్రేమలో మునిగిపోయి ఉంటుంది. రమ్య తన మాట వినకపోవడంతో రమ్య ఫ్రెండ్స్ కూడా తనకి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా రమ్య ట్రిప్ నుండి ఇంటికి రాగా అప్పటికే రమ్య అక్క నవ్య తమ నానమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఒప్పుకోమని అడుగుతూ ఉంటుంది. నిజానికి నవ్య ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి నవ్య అదే విషయం తన ఫ్యామిలీకి చెప్పగా తన నానమ్మ వారి పెళ్లికి నో చెప్తుంది. మన కుటుంబంలో ఇలాంటి లవ్ మ్యారేజెస్ జరగవు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్దలు చూసిన వాడిని పెళ్లి
పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మన కుటుంబానికి గౌరవం ఉంటుంది అని చెప్పి ఉంటుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న రమ్య కొంచెం షాక్ అవుతుంది. ఇంట్లో వారు తన అక్క లవ్ మ్యారేజెస్కి నో చెప్తున్నారు అంటే రేపు తన ప్రేమ గురించి చెప్పినా సరే నో చెప్తారేమో అని అదే విషయం గురించి బాగా ఆలోచించి, అయినా తన ఫ్యామిలీ నలన్తో తన పెళ్లికి నో చెప్తే నలన్ కోసం తను ఇంట్లో వారితో గొడవ పడైనా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోయి నలన్తో ఉంటాను అని ఫిక్స్ అవుతుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు రమ్య స్కూల్కి వెళ్తుంది. మరో పక్క రమ్య అమ్మ తన క్లాస్ కంప్లీట్ చేసుకుని స్టాఫ్ రూమ్లోకి వెళ్తూ ఉండగా అప్పుడే అదే స్కూల్కి చెందిన ఒక అమ్మాయి అబ్బాయి కలిసి స్టోర్ రూమ్ వైపు వెళ్ళడం చూసి వారినే ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ ఇద్దరు స్టోర్ రూమ్లోకి వెళ్ళి కిస్ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన రమ్య అమ్మ షాక్ అయ్యి వారిని తిట్టి ఇద్దరిని ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకెళ్లి విషయం చెప్పి వారితో మీరు స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నారా లేదా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి వస్తున్నారా అని బాగా తిడుతుంది. అదంతా విన్న ఆ అమ్మాయి కోపంతో చూడండి మేడం, మీరు మా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. అసలు నన్ను అనే ముందు మీ కూతురు మీకు తెలియకుండా ఏం చేస్తుందో తెలుసా? రమ్య చేతనండు నలన్తో పాటు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా? స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ మీ కూతురు రమ్యని ఒక ప్రాస్టిట్యూట్లా చూస్తున్నారు. ముందు మీ కూతురికి నీతులు చెప్పి తర్వాత మాకు చెప్పండి. అయినా మేము ముద్దులు మాత్రమే పెట్టుకున్నాం కానీ మీ కూతురు అంతకు మించి చేసింది, వెళ్ళి కనుక్కోండి అని చెప్తుంది. అదంతా విన్న రమ్య అమ్మ మైండ్ బ్లాక్ అయ్యి అసలు నిజం తెలుసుకోవాలి అని రమ్య అండ్ నాలన్ని అక్కడికి పిలిచి వారి ఫోన్స్ తీసుకుని చాటింగ్ చెక్ చేయగా ఇద్దరూ చేసుకున్న రొమాంటిక్ చాట్ చూశాక రమ్య అమ్మకి విషయం అర్థమయ్యి రమ్య తన పరువంతా తీసేసిందని కోపంతో రమ్యని బాగా తిట్టి తన దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్కొని తన దగ్గరే పెట్టుకుంటుంది. అలాగే రమ్యని ఒంటరిగా బయటికి పంపడం కూడా ఆపేసి స్కూల్కి కూడా ఆ రోజు నుండి రమ్యని తన అమ్మే తీసుకెళ్లి తనతో పాటు తీసుకొస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి రమ్య నాలన్ని కలవకుండా చూసుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు ఓపిక పట్టిన రమ్య తన అమ్మ తనని నాలన్ని కలవనీయకుండా చేయడంతో అది టార్చర్లా భావించి కోపంతో ఒకరోజు తన అమ్మతో నాకంటూ ఒక జీవితం ఉంది కదా, నా జీవితాన్ని నాకు నచ్చినట్లు బ్రతకడం తప్ప నువ్వు నన్ను ఇలా బంధించి ఉంచుతాను అంటే నేను ఉండలేను, నా మనసు ఏది చెప్తే నేను అదే చేస్తాను, నేను ఎవరి మాట వినను అని చెప్తుంది. ఇంకా అదే రోజు రాత్రి రమ్య తన బ్యాగ్ తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నాలన్తో పాటు కలిసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి అలా నాలన్ ఇంటి దగ్గరికి చేరుకొని నాలన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మరో పక్క నాలన్ పేరెంట్స్ కూడా తనని బాగా కొట్టి తనతో మేము చనిపోతాము అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నచ్చజెప్పి తనని ఫర్దర్ స్టడీస్ కోసం సింగపూర్కి పంపుతారు. ఈ విషయం తెలిసిన రమ్య మళ్ళీ ఇంటికి రాగా తన ఫాదర్కి విషయం అంతా తెలిసి కోపంతో తనని కొడుతూ ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తూ ఉంటే నువ్వేమో ప్రేమ పెళ్ళి అంటూ మా పరువంతా తీస్తున్నావు, ఆ అబ్బాయి ఫ్యామిలీ తప్పంతా నీదే అని అందరికీ చెప్తున్నారు, నీలాంటి కూతురు పుట్టినందుకు బాధపడుతున్నా అని బాగా తిట్టి అలాగే రమ్య అమ్మతో ఇది ఇలా తయారు కావడానికి కారణం నువ్వే, కూతురు ఏం చేస్తుందో తెలుసుకునే బాధ్యత నీకు లేదా అని తనని కూడా బాగా తిడతాడు. అదంతా విన్న రమ్య అమ్మ తను ఉదయం లేచినప్పటి నుండి పిల్లలకి ట్యూషన్ చెప్తూ తర్వాత స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ ట్యూషన్ చెప్తూ తన ఫ్యామిలీ కోసం కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తప్పంతా తనదే అన్నట్లు మాట్లాడడంతో తను కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇంకా తన కూతురు జీవితం మాత్రం నాశనం కాకుండా కాపాడుకోవాలి అనుకుంటుంది. అందుకే రమ్యతో ఇప్పటి నుండైనా బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ కామని చెప్పి తనని మరొక స్కూల్లో జాయిన్ చేస్తుంది. అప్పుడే రమ్యతో నాలన్ ఫ్యామిలీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, కానీ నాలన్ వారితో తను కూడా నిన్ను ఇష్టపడుతున్నట్లు చెప్పలేదంట, దాంతో అందరూ తప్పంతా నీదే అంటున్నారు, అందుకే అలాంటి వాడి గురించి ఆలోచించడం మానే కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి, బాగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ లైఫ్లో సెటిల్ అవ్వు అని చెప్తుంది. అది విన్న రమ్య మాత్రం అమ్మ నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా మీద మీ రూల్స్ రుద్దకండి, నాకు ఎలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉంటాను, అయినా నాకు ఇంకా మీతో కలిసి ఉండాలి అని లేదు, అందుకే ఇక మీదట హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకుంటా, ఇంకా మీరు నన్ను నాలాగా ఉండనివ్వకుండా ఆపాలి అని చూస్తే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను, ఇకనైనా నన్ను నాలాగా బ్రతకనివ్వండి అని చెప్పి వెళ్ళిపోగా అదంతా విన్న రమ్య అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. తన కూతురు ఎందుకు ఇలా మారిపోతుందో అర్థం కాదు. తన కూతురుని ఎలాగైనా మార్చుకోవాలి అనుకుంటుంది, కానీ తనకి రూల్స్ పెట్టి మార్చాలి అని చూస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని రమ్య చెప్పడంతో రమ్య అమ్మకి మరో దారి లేక రమ్యని తనకి ఇష్టం వచ్చినట్లే ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా రమ్య తన ఫ్యామిలీ నుండి దూరంగా హాస్టల్లో ఉంటూ తన స్టడీస్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు రమ్యకి ఏం చేసినా సరే అడ్డు చెప్పేవారే లేకపోవడంతో రమ్య తనకి నచ్చిన వాడిని తన బాయ్ ఫ్రెండ్ని చేసుకుని తర్వాత తనతో ఫిజికల్గా కలుస్తూ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తనతోనే జీవితాంతం ఉంటాడా, తనకి నిజమైన ప్రేమని అందిస్తాడా అని ఆలోచిస్తుంది. కానీ రమ్య డెసిషన్ ప్రతిసారి తప్పే అని ప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే రమ్యకి బాయ్ ఫ్రెండ్ అయిన ప్రతి ఒక్కడూ కూడా తనతో ఫిజికల్గా ఎంజాయ్ చేస్తాడు, తర్వాత రమ్యని వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంత జరుగుతున్నా సరే రమ్య మాత్రం తను వెళ్తున్న దారి తప్పు అని గ్రహించలేకపోతుంది. మళ్ళీ తనకి నచ్చిన మరొక అబ్బాయిని వెతుకుతూ దొరకగానే తనతో ఫిజికల్గా
కలుస్తుంది. తర్వాత తను వదిలి వెళ్ళాక కొంచెం ఫీల్ అయ్యి మరొక అబ్బాయిని వెతుకుతుంది. ఇలా ఉండగా రమ్య అదే కాలేజీలో చదివే అర్జున్ అనే అబ్బాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు తమది సీరియస్ రిలేషన్షిప్ అని అనుకుంటూ ఉంటారు. ప్రతిరోజు రాత్రి రమ్య బాయ్స్ హాస్టల్కి వెళ్ళి అర్జున్తో ఫిజికల్గా కలిసి వస్తూ ఉంటుంది. ఇంకా ఇదే ప్రాసెస్లో రమ్య తన చదువుని గాలికి వదిలేసి ఉంటుంది. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అర్జున్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి ఒక ఇంటర్న్షిప్ కోసం సిటీకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను కూడా నెక్స్ట్ ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించవచ్చు అని. అయితే అర్జున్ తనకి దూరంగా వెళ్ళటం రమ్యకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ అర్జున్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే తను ఇంకా అర్జున్ పెళ్లి చేసుకుని లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని ఆలోచించి అదే విషయం అర్జున్కి చెప్పి పంపుతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అర్జున్ వెళ్ళిన రోజు నుండే తను రమ్యకి ఫోన్ చేసి ఉండడు. రమ్య ఫోన్ చేస్తే అర్జున్ ఫోన్ నెంబర్ వర్క్ చేయట్లేదని తెలుస్తుంది. దాంతో రమ్య అర్జున్కి ఏమైందో అని తన గురించే ఆలోచిస్తూ ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. రమ్యని అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తనతో ఒక రోజు నీకు అర్జున్ గురించి ఒక నిజం చెప్పాలి, అర్జున్కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని, ఇప్పుడు అర్జున్ తనతో కలిసే సిటీలో సెటిల్ అయ్యాడు, వారి ఇద్దరి ఫ్యామిలీస్కి కూడా వారి రిలేషన్షిప్ గురించి తెలుసు అని చెప్పడంతో అది విన్న రమ్య మొదట షాక్ అవుతుంది. కానీ అర్జున్ అలాంటి వాడు కాదు అని, తనని మోసం చేయడు అని నమ్ముతుంది. అయితే రమ్య అర్జున్తో ఒక్కసారైనా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి అర్జున్ కొత్త ఫోన్ నెంబర్ని సంపాదించి వెంటనే అర్జున్కి ఫోన్ చేసి మాట్లాడగా అర్జున్ మాత్రం రమ్యతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అర్జున్ రమ్య కంటే ముందే ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి ఉంటాడు. అలా ఆ అమ్మాయితో ఫిజికల్గా కలిసి యూజ్ చేసుకున్న తర్వాత తనని మోసం చేసి బ్రేకప్ చేసుకుని రమ్యతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు రమ్యని కూడా మోసం చేసి మరొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాడు అని. ఇదే విషయం రమ్యకి కూడా అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే రమ్యని అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తనతో ఇంకా అర్జున్ని మర్చిపో, వాడు మంచివాడు కాదు, నీకు ముందే చెప్పాము కానీ నువ్వే మా మాట వినకుండా తనని పూర్తిగా నమ్మి పెళ్లికి ముందే తనతో ఫిజికల్గా కూడా కలిశావు. నిన్ను నిజంగా ఇష్టపడేవాడు ఎవ్వడు కూడా ముందు ఫిజికల్గా కలవాలి అనుకోడు. ముందే అమ్మాయితో ఫిజికల్ అయ్యాడు అంటే వాడు నిన్ను నిజంగా ప్రేమించడం లేదు, నీ నుండి అది మాత్రమే కోరుకుంటున్నాడని అర్థం. అయ్యిందేదో అయ్యిందే, వాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండు అని చెప్తారు. కానీ రమ్య మాత్రం జరిగిందే ఆలోచిస్తూ బాధపడుతూ ఫుడ్ తినడం కూడా మానేయడంతో రమ్య హెల్త్ పాడవడంతో తనని అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే రమ్య ఫ్రెండ్ సెల్వి రమ్యని ఆ సిచ్యుయేషన్లో చూసి తట్టుకోలేక అర్జున్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఒక్కసారి వచ్చి రమ్యని కలిసి తనకి ధైర్యం చెప్పేమని రిక్వెస్ట్ చేయగా దానికి అర్జున్ మాత్రం తను పిచ్చి దానిలా తయారైతే నాకేంటి సంబంధం, నేను ఇప్పుడు రాలేను అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా అర్జున్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. దాంతో తన డిగ్రీ పట్టా తీసుకోవడానికి కాలేజీకి వస్తాడు. అర్జున్ని చూసిన రమ్యకి చాలా కోపం వచ్చి స్టూడెంట్స్ అందరి ముందు లాగి పెట్టి ఒకటి కొడుతుంది. రిలేషన్షిప్ పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గు లేదా అని బాగా తిడుతుంది. అదంతా అక్కడి స్టూడెంట్స్ అందరూ తమ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అర్జున్ నేను ముందు నుండే నీకు చెప్పాను మన రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు, నేను ఉండలేను అని, కానీ నువ్వే రిలేషన్షిప్లో ఉండాలి అని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బ్లాక్మెయిల్ చేసేదానివి, అందుకు భయపడే నేను నీతో ఉండాల్సి వచ్చిందే, లేదంటే ఎప్పుడో నీ నుండి దూరంగా వెళ్ళిపోయేవాడినని, తప్పంతా రమ్యదే అన్నట్లు మాట్లాడడంతో అది విన్న రమ్య మరింత ఎమోషనల్ అవుతుంది. అర్జున్ కూడా అందరి అబ్బాయిల్లాగే తప్పు అమ్మాయిలదే అని వారి మీదకే తోస్తూ తమ తప్పేమీ లేదన్నట్లు మాట్లాడడంతో మరింత బాధపడుతుంది. ఇంకా అక్కడ వీడియోస్ తీస్తున్న అందరి దగ్గర నుండి సెల్వి ఫోన్స్ లాక్కొని ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ వీడియోస్ బయటికి వస్తే రమ్య గురించి అందరికీ తెలిసి మరింత బాధపడుతుందని. నెక్స్ట్ సీన్లో రమ్య అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే రమ్యకి తన ఫ్యామిలీ నుండి ఒక ఫోన్ వస్తుంది. ఎందుకు అంటే రమ్య నానమ్మ చనిపోయి ఉంటుంది కాబట్టి. ఈ విషయం తెలిసిన రమ్య చాలా ఎమోషనల్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది. ఇంకా రమ్యని చూసిన తన పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ రమ్య హెల్త్ బాగోలేదేమో అని, అందుకే అలా నీరసంగా తయారైంది అనుకుంటారు. రమ్య ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా పెద్ద కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటిని వదిలి వెళ్ళిపోయింది, చిన్న కూతురు చదువు పేరుతో ఇంటిని వదిలి వెళ్ళి హాస్టల్లో ఉంటుంది, ఈ బాధ వల్లే నానమ్మ చనిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రమ్య మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా తన నానమ్మని చివరి చూపు చూసుకుని అంత్యక్రియలు అయిపోగానే తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇంకా అలా రమ్య కాలేజ్ స్టడీ కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది. రమ్యకి ప్రతి బ్యాచ్లో కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ ఎవరితో కూడా రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యి ఉండదు. ఇంకా ఇప్పుడు రమ్య వయసు 32 సంవత్సరాలు కాగా ఇప్పటికీ తనకంటూ ఇల్లు ఉండదు, జాబ్ ఉండదు, పైగా తన ఫేస్ మీద స్కిన్ ఎలర్జీ ఉండడంతో దాని క్యూర్ కోసం ఏవేవో ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంకి రమ్య మళ్ళీ ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేస్తుంది. రమ్య జీవితంలో అన్ని బ్రేకప్స్, బాధలు, మోసాలు చూసినా సరే ఏ మాత్రం మార్పు రాదు. ఈసారి ఇర్ఫాన్ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటుంది. నిజానికి ఇర్ఫాన్ చాలా మంచివాడు, రమ్యని
నిజంగానే ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇర్ఫాన్కి కొంచెం షార్ట్ టెంపర్. ఇంకా మన రమ్య గురించి తెలిసిందే కదా, చిన్న చిన్న విషయాలకు కూడా ఇర్ఫాన్తో గొడవ పడుతూ ఉంటుంది. అలా ఆ గొడవ కాస్త ఒకసారి కొంచెం పెద్దదవ్వటంతో రమ్య కోపంలో ఇర్ఫాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇర్ఫాన్ ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వినకుండా వెళ్ళిపోయి అలా తన కోపం తగ్గాక కొన్ని రోజులకి తిరిగి వస్తుంది. అయితే ఇర్ఫాన్కి కూడా షార్ట్ టెంపర్ కాబట్టి తన కోపంలో అప్పటికే మరొక అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఎందుకు అంటే రమ్య ఇంకా తిరిగి రాదేమో అని. వారిని చూసిన రమ్యకి విషయం అర్థమై చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదంతా తన వల్లే జరిగిందని, తను ఇర్ఫాన్ని వదిలి వెళ్లాల్సింది కాదు అనుకుంటుంది. ఇంకా అలా రమ్యకి ఇర్ఫాన్తో కూడా బ్రేకప్ అయ్యాక తను ఒంటరి అని ఫీల్ అవుతుంది. అలాగే తనకి ఇలా జరగడానికి కారణం తన ఫ్యామిలీనే అని, తన ఫ్యామిలీ వారి శాపనార్థాల వల్ల నేను వారితో కలిసి ఉండకుండా ఇలా బయటికి వచ్చి ఫ్రీడంగా ఉంటున్నందుకు నా జీవితం నాశనం కావాలి అని కోరుకొని ఉంటారు. అందుకే నా జీవితం ఇలా అయ్యిందని తప్పులన్నీ రమ్య చేసి ఇప్పుడు వాటిని తన పేరెంట్స్ మీదకి తోసి బాధపడుతుంది. ఇంకా అప్పుడే రమ్య తన బెస్ట్ ఫ్రెండ్ సెల్వికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ జరిగిందంతా చెప్తుంది. అది విన్న సెల్వి తనకి ధైర్యం చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సెల్వి రమ్య బెస్ట్ ఫ్రెండ్. కాలేజ్ డేస్ నుంచి కూడా రమ్య తప్పుడు దారిలో వెళ్ళడం చూసి తను చేస్తుంది తప్పు అని చాలాసార్లు చెప్తూ ఉన్నా సరే అప్పుడు రమ్య సెల్వి మాటలు విని ఉండదు. ఇంకా ఇప్పుడు సెల్వి తన పేరెంట్స్ తెచ్చిన అమెరికన్ సంబంధానికి ఓకే చెప్పి అమెరికన్ వ్యక్తిని పెళ్లి చేసుకుని తనతో పాటు అమెరికాలో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటుంది. అంతేకాక ఇప్పుడు సెల్వి ప్రెగ్నెంట్ కూడా. సెల్వి లైఫ్ని చూస్తున్న రమ్య తనకి కూడా సెల్వికి దొరికిన లైఫ్ ఎందుకు దొరకటం లేదు అని, నాతో పాటు లైఫ్ లాంగ్ ఉండే బాయ్ ఫ్రెండ్ కావాలి అని తన సంతోషం కోసం ముందే ఫిజికల్గా కలిసినా సరే ఒక్కరు కూడా నాతో ఉండలేకపోయారు అంటే తప్పు నాలో ఉందా లేక నా బాయ్ ఫ్రెండ్స్లో తప్పు ఉందా అని అదే ఆలోచిస్తూ బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో రమ్య దివ్య అనే తన ఫ్రెండ్తో కలిసి షేరింగ్ రూమ్లో ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో దివ్య పెళ్లి కూడా ఉండడంతో తను కూడా రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతానని చెప్పి ఉంటుంది. ఇలా ఉండగా ఒక రోజు రమ్య సూపర్ మార్కెట్కి వెళ్ళగా అక్కడే నలన్ని చూస్తుంది. నలన్ కూడా రమ్యని చూస్తాడు. అయితే నలన్ తన కొడుకుతో పాటు వచ్చి ఉంటాడు. పెళ్ళై 5 సంవత్సరాలయ్యి నలన్ ఇప్పుడు లైఫ్లో బాగా సెటిల్ అయి ఉంటాడు. నలన్ని చూసిన రమ్య తను లైఫ్లో సెటిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అప్పుడు అందరూ నలన్ డ్రగ్ ఎడిక్ట్ అని, మంచివాడు కాదు అని చెప్పి ఉంటారు. అందుకే తనని వదులుకొని తప్పు చేశానేమో అని ఫీల్ అవుతుంది. ఒకవేళ నలన్ని పెళ్లి చేసుకుని ఉంటే తనతో పాటు ఇప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని కదా అని అదే ఆలోచిస్తుంది. నలన్ రమ్యతో నిన్ను కాంటాక్ట్ అవ్వాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ కుదరలేదు అని చెప్పి అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా అలా కొన్ని రోజులకి రమ్య రూమ్మేట్ అయిన దివ్య రూమ్ కాల్ చేసి వెళ్ళిపోవడంతో రమ్య ఒంటరిగా ఉండలేక తన అమ్మని పిలిచి అక్కడే తనతో పాటు ఉండమని చెప్పడంతో రమ్య అమ్మ తనకి వీలు దొరికినప్పుడల్లా రమ్య రూమ్కి వచ్చి తనతో పాటు ఉంటుంది. అలా ఒకరోజు రమ్య అమ్మ రూమ్ క్లీన్ చేస్తూ కిటికీ ఓపెన్ చేయగా రమ్య చిన్నప్పటి నుండి పెంచిన పిల్లి రూమ్ నుండి బయటికి పారిపోతుంది. ఎంత ట్రై చేసినా అది దొరకదు. దాంతో రమ్యకి చాలా కోపం వచ్చి తన అమ్మతో నిన్ను అనవసరంగా ఇక్కడికి రమ్మని చెప్పాను, నా సంతోషాన్ని దూరం చేసేది మీరే, కాస్త సంతోషంగా ఉన్నా సరే భరించలేరు మీరు అని తన అమ్మని చాలా మాటలు అని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడంతో రమ్య అమ్మ చాలా బాధపడి అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి సెల్వి డెలివరీ అయ్యి బేబీ పుట్టడంతో రమ్యకి వీడియో కాల్ చేసి ఆ బేబీని చూపించి రమ్య నీకు తెలుసా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి కాలు జారి కింద పడినప్పుడు చాలా నొప్పి వేసింది, నా కడుపులోని బిడ్డకి ఏమైనా అయి ఉంటుందేమోని ఫుల్గా భయపడిపోయాను. మన కడుపులోని బిడ్డని ఈ ప్రపంచంలోకి తేవడానికి ప్రతి తల్లి ఎంత నొప్పిని భరిస్తుందో తెలుసా, కానీ ఎప్పుడైతే మన బేబీ ఏడుపు వింటామో అప్పటిదాకా అనుభవించిన నొప్పి అంతా మర్చిపోతామో. ప్రతి అమ్మ తన బిడ్డని సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటుంది, నేను అంతే అని చెప్పగా అదంతా విన్న రమ్యకి మొదటిసారి తన అమ్మ విషయంలో తను ఎలా ప్రవర్తించిందో, ఎంత తప్పు చేసిందో రియలైజ్ అయ్యి జరిగిందంతా సెల్వికి చెప్పగా దానికి సెల్వి రమ్యతో నువ్వొక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పు చాలు, నీకు చాలా ప్రశాంతత సంతోషం దొరుకుతుంది, తల్లి ప్రేమ అర్థమవుతుంది. నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్కి ఐ లవ్ యూ చెప్పి ఉంటావో కదా, కానీ వారి నుండి దొరకని ప్రేమ సంతోషం నీకు మీ అమ్మ దగ్గర దొరుకుతుంది అని చెప్పడంతో అది విన్న రమ్య తన అమ్మని కలవడానికి స్కూల్కి వెళ్ళగా అప్పుడే రమ్య అమ్మకి రిటైర్డ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడి స్టూడెంట్స్ అందరూ రమ్యని చూసి తను అదే రమ్య, తన వల్లే మనల్ని ఇప్పటికీ కూడా ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లడం ఆపేశారు, మనం రమ్యలాగా కాకూడదు అని ఎప్పుడు టీచర్స్ మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, అదే రమ్య ఈ రమ్య అని చెప్పి నవ్వుకుంటారు. అది విన్న రమ్య కూడా కొంచెం ఫీల్ అయినా సరే కనీసం నాలాగా ఎవ్వరూ అవ్వకూడదు అనుకుంటున్నారు, మంచిదే కదా అనుకుంటుంది. ఇంకా అలా ఫంక్షన్ అయిపోయాక రమ్య అమ్మ తన దగ్గరికి రాగా రమ్య తనని హగ్ చేసుకుని అమ్మ నేను ఇప్పటిదాకా నీ విషయంలో చేసిన అన్ని తప్పులకి నన్ను క్షమించు, నీ ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను, ఐ లవ్ యూ అమ్మ అంటుంది. అది విన్న రమ్య అమ్మ కూడా తను ఇప్పటికైనా తను వెళ్తున్న దారి తప్పు అని అర్థం చేసుకుని రియలైజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రమ్య ఫ్రీడమ్ అంటూ తన పేరెంట్స్ చెప్పే మంచి గురించి పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు ఉండాలి అని
చాలా ట్రై చేసి ఎన్నో బ్రేకప్స్, మోసాలు, బాధలు అనుభవించి చివరికి తను చేస్తుంది తప్పు అని గ్రహించి తన అమ్మ ప్రేమ అర్థం చేసుకుని తన ఫ్యామిలీతో కలిసిపోతుంది. రమ్య ఎన్ని తప్పులు చేస్తున్నా సరే తన అమ్మ మాత్రమే తన తప్పులన్నీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. అందుకే రమ్యకి తన అమ్మ ప్రేమ ఇప్పటికైనా అర్థమయ్యే లవ్, బాయ్ ఫ్రెండ్ అనే ట్రాన్స్ వదిలేసి మంచిగా జాబ్ చేసుకుంటూ తన డబ్బుతో సొంతంగా ఇల్లు కొనుక్కొని మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు ప్రేమ, సంతోషం అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర మాత్రమే దొరుకుతుంది అనుకున్న రమ్యకి తన అమ్మ దగ్గర అంతకు మించి ప్రేమ, సంతోషం దొరుకుతుందని అర్థం చేసుకుని ఇప్పుడు తనతో హ్యాపీగా కలిసి ఉంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.